హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఇదేమి క్లిక్ బైట్ కాదు. సేమ్ థంబ్నెయిల్లో ఏ విషయం అయితే నేను మీకు చెప్పాను, చాట్ జీపీటీతో ఇంగ్లీష్ అండ్ జీకే ప్రిపరేషన్, ఈ వీడియోలో కూడా అదే చెప్తాను. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్తో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ వాట్ ఎవర్ ది ఎగ్జామ్ ఇస్, ఏ ఎగ్జామ్కైనా ఇంగ్లీష్ అండ్ జీకేని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మాక్ టెస్ట్లు ఎలా తయారు చేసుకోవాలి చాట్ జీపీటీని యూజ్ చేసి అనే దాని మీద ఈ వీడియో. ఇది బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ 3,000 రూపీస్ 4,000 పెట్టి ఈ కోచింగ్ అన్నీ అమ్మేస్తున్నాయి, రైట్? బట్ నాకు తెలిసినంత వరకు ఎట్ ప్రెజెంట్ చాట్ జీపీటీని మించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు, ఎక్సెప్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే చాట్ జీపీటీ మనకు కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఉన్న స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్టికులర్లీ ఫర్ ది కాన్సెప్ట్స్, ఎర్రర్ మేకింగ్ కానీ లేకపోతే వొకాబులరీ కానీ ఇలాంటి ఏ కాన్సెప్ట్స్ అయినా ఇంగ్లీష్కి సంబంధించి ఈజీగా చాట్ జీపీటీ తోటి క్రాక్ చేయొచ్చు. సో అది ఎలాగా, దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ వీటికి సంబంధించిన ప్రాంప్ట్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ అవే తీసుకెళ్ళి చాట్ జీపీటీలో కాపీ పేస్ట్ చేసేసేయండి అండ్ యూ విల్ గెట్ ఆల్ ది కంటెంట్, ఆల్ ది free content available in the ChatGPT. Now, without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. And na title, the channel title, The Modern Teacher ane daniki oka justification iddam ivala. So first let us look at the thing. English grammar ki sambandhinchina prompt idi. So create an English test on error spotting basing on the previous questions of Staff Selection Commission CGLs, SSC, CHSL. I need 50 questions in this test with 4 options for each question. Give explanation and answer key in the bottom of the page. Ikkada 2 particular words ni highlight chesanu, and again I will tell you why I used SSC CGL and SSC CHSL here. మీరు ఒకవేళ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు చాట్ జీపీటీ కానీ బయట ఏ ప్లాట్ఫామ్ కానీ ప్రాపర్గా మీకు సోర్స్ ఇవ్వదు, పర్టికులర్గా మీకు టెస్ట్లకు సంబంధించి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి లేదా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రిపేర్ అయితే మీ ఎగ్జామ్కి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇక్కడ నేను ఎర్రర్ స్పాటింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎర్రర్ స్పాటింగ్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ తీసుకోండి, లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి. ఇలా మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి, పర్లేదు. సో క్రియేట్ అన్ ఇంగ్లీష్ టెస్ట్ అండ్ ఇక్కడ మీరు ఏ టాపిక్ అయితే మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారు, ఏ టాపిక్ అయితే టెస్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ టాపిక్ తీసుకోండి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను 50 తీసుకున్నాను. యూ కెన్ టేక్ 25, యూ కెన్ టేక్ 50, నో ప్రాబ్లం. బట్ ఈ నెంబర్ పెద్దగా అయ్యే కొద్దీ చాట్ జీపీటీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ రైట్ మనకి ఇంపాక్ట్ అంత క్రియేట్ చేయకపోవచ్చు. బట్ కీప్ ఇట్ యాజ్ 50 యాజ్ మ్యాక్సిమం హియర్, 50 మ్యాక్సిమం నెంబర్ కింద తీసుకోండి. నౌ లెట్ us డూ దిస్ థింగ్. ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తే మనకి చాట్ జీపీటీలో ఎటువంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం, రైట్? సో నౌ లెట్ us లుక్ ఇన్ టు దాట్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ చాట్ జీపీటీ. నేను ఇక్కడ ఈ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేస్తాను, రైట్? సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ ప్రాంప్ట్. నౌ లెట్ us గో టు ద చాట్ జీపీటీ అండ్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ని పేస్ట్ చేద్దాం అండ్ లెట్స్ సీ what we will get here. Error spotting అనే టాపిక్, 50 questions, Staff Selection Commission CGL. So now let us see this thing, how it will work. So chat GPT ఎలా ఇస్తుందో ఆన్సర్ చూద్దాం. సో see, in general గా మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, as I told you earlier, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రాపర్ మాక్ టెస్ట్. సో దట్స్ వై ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. See this thing, సేమ్ ఎగ్జామ్లో మనకి ఏ టైప్లో వస్తాయో, సో దే విల్ జనరల్లీ గివ్ యూ 4 ఆప్షన్స్, ఏబిసిడి. ఒక సెంటెన్స్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు, లేదా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి మీకు ఇలా ఇచ్చేస్తారు. సో అందులో ఏలో ఎర్రర్ ఉందా, బీలో ఎర్రర్ ఉందా, సిలో ఉందా, డీలో ఉందా అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో హియర్ ఐ ఆస్క్డ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ 50 క్వశ్చన్స్కి మీరు చూసినట్టయితే కింద మళ్ళీ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? ఐ థింక్ దిస్ ఈజ్ ఇనఫ్. ఇలా మీరు 50 క్వశ్చన్స్ ఒక సెట్ కింద, నెక్స్ట్ ఇంకొక 50 క్వశ్చన్స్ ఒక సెట్ కింద, డైలీ ఒక 2 సెట్స్ చేశారనుకుందాం. ఏదో ఒక టాపిక్, ఎర్రర్ స్పాటింగే కాదు, వేరే ఏ టాపిక్ అయినా చేశారనుకోండి. జస్ట్ కీప్ దట్ సిలబస్ పేపర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ సిలబస్ పేపర్ ముందు పెట్టుకోండి. ఆ సిలబస్ పేపర్ పెట్టుకుని ఒక్కొక్క టాపిక్కి ఒక 2 టెస్ట్ అలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఈచ్ టెస్ట్కి 25 క్వశ్చన్స్ పెట్టుకోండి, సరిపోతుంది. సో దెన్ యూ కెన్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. చాట్ జీపీటీలో నుంచి బెస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, రైట్? అలా మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ప్రాంప్ట్ ఇది, రైట్? సో యూ విల్ గెట్ ఆల్ దిస్ థింగ్, రైట్? 50 క్వశ్చన్స్ వచ్చాయి. 50 క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ కండిషన్స్. ప్రతిదానికి డిఫరెంట్ ఆన్సర్స్ అండ్ డిఫరెంట్ కండిషన్స్ మీద ఉన్నవి. సేమ్ రూల్ ఉన్నవి కాదు ఇవి, అన్ని సేమ్ రూల్ ఉన్నవి కాదు. బట్ అట్లీస్ట్ నాకు తెలిసి ఇందులో ఒక
టూ టు 4 రూల్స్ రిపిటేటివ్గా వస్తూ ఉంటాయి. సో వాటిని ఎక్స్క్లూడ్ చేసినా లేకపోతే వాటికి సంబంధించి మీరు రూల్ కూడా కావాలంటే స్పెసిఫిక్గా అడగచ్చు, ఇందులో రూల్ అనేది ఒకటి యాడ్ చేసుకుని, సో దట్ యూ కెన్ ఆన్సర్ మోర్ అండ్ మోర్. నౌ లెట్ us లుక్ ఇన్ టు ద సెకండ్ వన్ హియర్. సో మనం గ్రామర్ ప్రాంప్ట్ చూసాం. నౌ లెట్ us లుక్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇంగ్లీష్ వొకాబులరీ ప్రాంప్ట్. So same kind of thing, create a test on 50 idioms and phrases basing on previously asked questions in SSC CGL and SSC CHSL. And ikkada most important thing meer em add cheyalante, arrange these idioms and phrases as per their context. Give answer key in the test, answer key for this test along with explanation in the bottom of the page. ఇక్కడ ఆ 50 అనే నెంబర్ని మీరు కావాలంటే 20 పెట్టుకోండి, 25 పెట్టుకోండి, 50 పెట్టుకోండి, పర్లేదు. బట్ డోంట్ ఇంక్రీజ్ దిస్ నెంబర్ ఫర్దర్. ఈ నెంబర్ని మీరు పెంచుకుంటూ వెళ్ళొద్దు, తక్కువలో పెట్టుకుని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెట్స్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కాకుండా ఇఫ్ యూ వాంట్ యూజ్ సినానిమ్స్, యూజ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సో మీకు కావాల్సిన వర్డ్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే వొకాబులరీ పార్ట్ కావాలో ఆ వొకాబులరీ పార్ట్కి సంబంధించింది ఇక్కడ మీరు చేసుకోండి. సో ఈ హైలైటెడ్ వర్డ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే నేను హైలైట్ చేశానో ఆ వర్డ్స్ మటుకు మీరు చేంజ్ చేసుకోవాలి టెస్ట్ మారేటప్పటికి. ఓకే, సో నా ఇప్పుడు నేను సేమ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే నాకు ఎటువంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో ఐఎమ్ కాపీ పేస్టింగ్ దిస్ ప్రాంప్ట్, సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను అండ్ ఐఎమ్ పేస్టింగ్ ఇట్ ఇన్ ChatGPT. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ది ఆన్సర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్. నాకు ఎటువంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో హియర్ what I did 100 తీసుకున్నాను ఇక్కడ. బట్ ద థింగ్ ఈస్ యూ కెన్ రిడ్యూస్ దిస్ నెంబర్. ఎక్కువ తీసుకుంటూ వచ్చే ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ అలా వెళ్ళే కొద్దీ ఇట్ విల్ టేక్స్ మోర్ అండ్ మోర్ టైం అండ్ మనకి ఇంపాక్ట్ అంత ఎక్కువ రాకపోవచ్చు. సో ఇఫ్ యూ సీ దిస్ థింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈస్, ఇది ప్రీవియస్ SSC CGL అండ్ SSC CHSL బేస్డ్ క్వశ్చన్స్ తీసుకుంటుంది. ఇక్కడ వీటిలన్నింటినీ కూడా కంటెక్స్ట్ వైజ్ అరేంజ్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ అగ్రెషన్కి సంబంధించి టు బెల్ ది క్యాట్, యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్, ఫైట్, టూత్ అండ్ నెయిల్. సో ఇలాగా అగ్రెషన్కి అలా వాటికి సంబంధించినవి అన్నమాట ఇవి. అండ్ అగైన్ సో డోంట్ కన్వర్ట్ దీస్ థింగ్స్ ఇన్ టు PDFs, అలా అవసరం లేదు. డైరెక్ట్లీ ChatGPTలోకి వెళ్ళండి. ChatGPTలో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కాపీ పేస్ట్ చేసుకుని ఒక వర్డ్ డాక్యుమెంట్లోనే ఎందులోనో కాపీ పేస్ట్ చేసుకోండి, లేదా నోట్స్లో కాపీ పేస్ట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం కూడా మీరు వీటిని అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, రివిజన్కి మీకు ఈజీగా ఉంటుంది, రైట్? సో ఇన్ దిస్ వే యూ కెన్ డూ దిస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మీరు ఈ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ అనే దాన్ని తీసేసి మీరు కావాలంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ యాడ్ చేసుకోండి, లేదా సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ యాడ్ చేయండి. సో ఇన్ దిస్ వే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ టెస్ట్ ఇన్ ChatGPT, రైట్? సో దిస్ ఇస్ ది సెకండ్ వన్. ఇప్పుడు మనం జీకేకి ఎలా చేయొచ్చు? నౌ లెట్ us లుక్ అట్ ది జీకే యాజ్ వెల్. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ ప్రాంప్ట్స్ చూసేసాం. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్కి ఎలాగా, జనరల్ నాలెడ్జ్కి ఎలాగా, జనరల్ నాలెడ్జ్ ప్రాంప్ట్ ఏంటి? నౌ అగైన్ ఇప్పుడు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనుకోండి. సో వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, వీ హ్యావ్ హిస్టరీ, వీ హ్యావ్ జియోగ్రఫీ, రైట్? ఎకానమీ కూడా ఉంది. సో ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో దిస్ ఈస్ ద ప్రాంప్ట్ ఫర్ జనరల్ నాలెడ్జ్. క్రియేట్ ఎ టెస్ట్ ఆన్ ఇండియన్ పాలిటీ. ఇక్కడ మీరు ఇండియన్ పాలిటీ కాదనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ టెస్ట్ ఆన్ మోడర్న్ హిస్టరీ, రైట్? మోడర్న్ హిస్టరీ there. మోడర్న్ హిస్టరీ ఫర్ SSC CGL ఎగ్జామ్ ఆన్ ద టాపిక్. ఏదైతే టాపిక్, ఒక పర్టికులర్ టాపిక్, డోంట్ టేక్ ఎంటైర్ మోడర్న్ హిస్టరీ అని చెప్పి ఎప్పుడు ఇవ్వద్దు. సో దట్ ఇట్ విల్ బి వెరీ మచ్ ర్యాండమ్, చాలా ర్యాండమ్గా ఇస్తుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఒక టాపిక్ తీసుకోండి. మీకు ఏ టాపిక్ అయితే ఇష్యూ ఉందో ఆ టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ మీరు చదివేసిన తర్వాత, మీరు టాపిక్ మొత్తం కంప్లీట్గా చదివేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కావాలనుకోండి. సో దెన్ వాట్ యూ నీడ్ టు డూ, ChatGPTకి రండి, సేమ్ ఇండియన్ హిస్టరీ అని కొట్టండి, ఇండియన్ హిస్టరీ. అండ్ ఇక్కడ మీకు ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ తీసుకుందాం. సో మోడర్న్ హిస్టరీలోకి రండి. మోడర్న్ హిస్టరీలోకి వచ్చిన తర్వాత సో నా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించో, సాల్ సత్యాగ్రహ గురించో, సాల్ సత్యాగ్రహ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, లేదా దానికన్నా ముందు నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇలా ఏదైనా ఒక పర్టికులర్ ఈవెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి చోట్ల హిస్టరీ లాంటి ప్లేసెస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, బెటర్ థింగ్ యూజ్ దిస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద టెస్ట్ మోడరేట్ టు హార్డ్. ఈ ఫస్ట్ ఈజీ టు మోడరేట్ పెట్టుకోండి, తర్వాత మోడరేట్ టు హార్డ్ పెట్టండి. అలా ఒక 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, లేదా 20 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, అలా మీ ఫీజిబిలిటీని బట్టి మీరు ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ 4 ఆప్షన్స్ అండ్ ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి.
సో దట్ మనకి రివిజన్లో చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ థింక్ దట్ దిస్ చాట్ జీపీటీ విల్ గివ్ రాంగ్ ఆన్సర్స్. చాట్ జీపీటీకి మీరు ఇక్కడ ఏమి అనలిటికల్ క్వశ్చన్స్ అడగట్లేదు, లాజికల్ క్వశ్చన్స్ అడగట్లేదు రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడానికి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ చాట్ జీపీటీ ఇన్ జనరల్గా కూడా ఎప్పుడు అథెంటిక్ డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనకి రాంగ్ ఆన్సర్స్ అనేది నెగ్లిజిబుల్గా వస్తాయి, రైట్? సో డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్. లెట్స్ సే నా ఇప్పుడు ఈ ప్రాంప్ట్ యూస్ చేసి మనకి ఆన్సర్ ఎలా వస్తుందో చాట్ జీపీటీలో చూద్దాం. సో నా లెట్ us గో టు దిస్ థింగ్. ఇక్కడ చాట్ జీపీటీలో ఈ నోట్స్లో నేను ఈ ప్రాంప్ట్ కాపీ చేశాను జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. నా ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్, రైట్? సో ఇండియన్ పాలిటీ SSCGL ఎగ్జామ్ ఆన్ ద టాపిక్ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా. సో నా ప్రియాంబుల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మోడరేట్ టు హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఇవి. సో సీ దిస్ థింగ్. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రియాంబుల్కి సంబంధించి. సో అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, దీస్ ఆర్ నాట్ జస్ట్ సమ్ ర్యాండమ్, ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ కాదు. మనం ఇక్కడ స్పెసిఫిక్గా ప్రియాంబుల్ అనే టాపిక్ ఇచ్చాం. సో ప్రియాంబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. సీ దీస్ థింగ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 14th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? గోలక్నాథ్ కేస్, మినర్వా మిల్స్ కేస్, బేరుబారి యూనియన్ కేస్, కేశవానంద భారతి కేస్. దిస్ ఇస్ నాట్ దట్ ఈజీ. అంత ఈజీ క్వశ్చన్ కాదు ఇది, రైట్? అంత ఈజీ క్వశ్చన్ కాదు. సో దట్స్ వై మనం ఆ కాంప్లెక్సిటీ అనే దాన్ని అందుకే చూస్ చేసుకోమని చెప్తున్నాను. సో కాంప్లెక్సిటీ అలాగే మనకి ఇక్కడ చూడండి. సో ఇఫ్ యూ సీ దీస్ థింగ్స్ హియర్ వీ కెన్ గెట్ ఆన్సర్స్ అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్. సో ఎక్స్ప్లెనేషన్ అట్లీస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా ఇందులో ఎర్రర్ అనిపించింది అని అనుకోండి, కొద్దిగా డౌట్ వచ్చింది అనుకోండి, అగైన్ జస్ట్ గో టు గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ఇట్. ఆర్ మీ దగ్గర ఏదైనా అథెంటిక్ సోర్స్ ఉంటే దాంట్లో ఒకసారి ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకోండి, రైట్? సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు వర్క్ ఆన్. సో ఇలాంటి ఎగ్జామ్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఉంది, ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్ జరగబోతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడో 2 yearsకి ఒకసారి జరిగే ఎగ్జామ్ ఇది. మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ రెడీలీ అవైలబుల్గా ఉండదు. బట్ ఈ ప్యాటర్న్ జీకే క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానివ్వండి, దే ఆర్ ఇన్ సేమ్ లైన్స్ విత్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, CGL అండ్ CHSL. సో మనం ఇంటర్నెట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉందో CGL అండ్ CHSLకి, సో దాన్నే మనం సెక్యూర్ చేసుకుంటున్నాం. దానిలో నుంచే మనం ఆన్సర్స్ అండ్ మాక్ టెస్ట్ రాయబోతున్నాం. సో దట్ మనం ఈ ఎగ్జామ్ని ఈజీగా వేరే వాళ్ళు ఎవరో బయట కోచింగ్ ఇచ్చేసి 2,000 కట్టండి, 3,000 కట్టండి, టెస్ట్ సిరీస్కి 500 కట్టండి, 1000 కట్టండి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ హియర్. నిజంగా అది రిక్వైర్మెంట్ ఉంది అని అంటే నేనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నాను చూడండి. కరెంట్ అఫైర్స్కి చాట్ జీపీటీ పనిచేయదు, రైట్? ఇట్ ఈస్ నోవేర్ యూస్ఫుల్, రైట్? చాట్ జీపీటీ ఈజ్ నాట్ కంపిటెంట్, నోవేర్ కంపిటెంట్ ఫర్ గివింగ్ యూ. నేను ఈ ప్రాంప్ట్ అందుకే మీకు కరెంట్ అఫైర్స్కి ఇవ్వలేదు. సో కరెంట్ అఫైర్స్కి ఏం చేయాలి? కరెంట్ అఫైర్స్కి ఐ గేవ్ యూ ఫ్యూ సోర్సెస్, రైట్? సో పర్చమ్ క్లాసెస్ చెప్పాను మీకు, షైర్ ఇండియా చెప్పాను, అండ్ ఐ ఆస్క్డ్ యూ టు ఫాలో మై వీడియోస్. నేను కరెంట్ అఫైర్స్ డైలీ వీడియోస్ చేస్తున్నాను. సో డైలీ వీడియోస్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 2 daysకో 3 daysకి నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను ఆ 3 daysకి సంబంధించి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అరౌండ్ 40 minutes or 50 minutes వీడియోస్ వస్తున్నాయి. అండ్ దే ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ యూ, రైట్? అవి సరిపోతాయి మీకు. అండ్ ప్రీవియస్ 6 months కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా నేను మీకు సోర్సెస్ ఇస్తాను. అండ్ ఐ విల్ ట్రై టు మేక్ అండ్ ట్రై టు బ్రింగ్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్, రైట్? So I think today I gave a bit of justification for the channel The Modern Teacher, right? Signing off, your Modern Teacher.